రియల్ రివ్యూ. నేను మీ రంజన. ప్రతి వారంలానే ఈ వారం కూడా మంచి మంచి మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఈ వీక్ సూర్య సినిమా వచ్చేసింది, వీరభద్రుడు. ఈ సినిమాలో సూర్య గెటప్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. చేతిలో కత్తి, మెడలో నిమ్మకాయలు, ఒళ్ళంతా రంగులు పూసుకొని పళ్ళు కొరుకుతుంటే వామ్మో, చూస్తేనే ఒళ్ళు జర్దరించిపోతుంది. ఈ గెటప్ సూర్యకి బాగా సూట్ అయింది. ఇంకా క్యారెక్టర్ని కూడా దేవుడే మనిషి రూపంలో వచ్చి పోరాడుతున్నట్లు డిఫరెంట్గా చూపించారు. ఈ మ్యాజిక్ చేసింది ఎవరో కాదు, దర్శకుడు ఆర్జే బాలాజీ. ఆర్జే బాలాజీ గతంలో నయనతారని పెట్టి అమ్మోరు తల్లి సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ సినిమా కమర్షియల్గా బాగా ఆడింది. సో ఇప్పుడు అదే ఫార్మెట్లో కథని మార్చేసి సూర్యతో వీరభద్రుడు తీశారు. సూర్య ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులు పెట్టాడు. కానీ సూర్యకి ఆపోజిట్ విలన్ పాత్రలో తను కాకుండా ఇంకెవరైనా సౌండ్ ఉన్న విలన్ ఉంటే బాగుండేది అనిపించింది. కథ కూడా అంతా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందరి సమస్యలకి తీర్పునిచ్చి పరిష్కరించే కోర్టుకే సమస్య వస్తే దాన్ని ఎవరు తీర్చాలన్న పాయింట్తో కథ సాగుతుంది. రైల్వే స్టేషన్లో 60 సవర్ల బంగారం పోతే దాన్ని రికవరీ చేసి పోలీసులు 15 సవర్లు నొక్కేస్తారు. మిగతా 45 సవర్ల బంగారం బాధితులకు దక్కకుండా ఫ్రాడ్ లాయర్ ఆర్జే బాలాజీ కోర్టులో వాయిదాలు వేస్తుంటారు. అప్పుడు బాధితులు వీరభద్రుడిని వేడుకోవడం, అప్పుడు సూర్య మనిషి రూపంలో రావడం, బాలాజీకి బుద్ధి చెప్పడం, కోర్టు సమస్యల్ని తీర్చేయడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాసెస్లో సూర్య వదిలే పంచ్ డైలాగులు, తను చేసే మాస్ ఫైటింగ్లు ఫ్యాన్స్లో మంచి జోష్ని నింపుతున్నాయి. కాకపోతే థియేటర్లో కూర్చున్న 40 నిమిషాల దాకా సూర్య కనిపించడు. అప్పటిదాకా హీరో కోసం ఎదురు చూడడం అభిమానులకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే సినిమాకు వచ్చేది సూర్య కోసం. ఆయన ఎంతకీ కనిపించకపోతే ఫ్యాన్స్ గోల పెడతారా లేదా? దర్శకుడు ఆర్జే బాలాజీ కథ మాయలో పడి ఈ విషయాన్నే మర్చిపోయాడు. ఇంకా దేవుడు ఒక ప్రాంతంలోనే పవర్స్తో ఉంటాడు, ఇంకో ప్రాంతంలో పవర్స్ కోల్పోతాడు అని చూపించడం, దేవుణ్ణి తప్పించడానికి విలన్ కోర్టునే మార్చాలని చూడడం కొంచెం అసహజనంగా కనిపిస్తుంది. ఎంత సినిమా లిబర్టీ తీసుకున్నా నమ్మలేని విధంగా ఉంటే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు. ఎనీవే, సినిమాని సినిమాలానే చూడాలి. కాబట్టి సూర్య సినిమా అభిమానులకు కావలసినంత వినోదాన్ని పంచుతుందని చెప్పాలి. వీరభద్రుడి సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.3/5. ఈ మధ్య 80s 90s బ్యాక్డ్రాప్లో సినిమాలు జోరుగా వస్తున్నాయి. ఇప్పటి జెన్జీలకి మిలీనియం జనరేషన్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాయి. ఇంకా జనాలు కూడా అప్పటి రోజుల్ని గుర్తు తెచ్చుకొని మరీ వాటిని ఆదరిస్తున్నారు. తెలుసు కదా, అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ డబ్బా టీవీలు ఉండేవి. వాటిలో దూరదర్శన్ కార్యక్రమాలన్నీ వచ్చేవి. చిత్రలహరి, చార్లీ చాప్లిన్, మొగ్లీ, మహాభారతం, కిట్టిగాడు, వ్యవసాయదారుల కార్యక్రమం, 7 గంటల వార్తలు, ఇలా చాలా ప్రోగ్రామ్స్ వచ్చేవి. అప్పటి జనాలు ఈ ప్రోగ్రామ్స్ని కళ్ళార్పకుండా చూసేవాళ్ళు. సిగ్నల్ సరిగ్గా లేకపోతే యాంటీనాతో కుస్తీలు పడేవారు. ఇంకా టీవీలు అందరింట్లో ఉండేవి కావు. టీవీ ఉన్న ఇల్లు జనాలతో సందడిగా ఉండేది. ఈ దూరదర్శన్ సినిమాలో నాటి తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసేలా మంచి సీన్లు పెట్టారు. దర్శకుడు కార్తికేయ కొమ్మి తీసుకున్న కథ కొత్తదేం కాదు, కానీ తనదైన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. దీనికి తోడు చిన్న కులపోళ్ళు కుర్రాడితో పెద్ద కులం అమ్మాయి ప్రేమలో పడటం, ఆ ప్రేమని గెలిపించుకోవడానికి వాళ్ళు ఇబ్బందులు పడటం, కులం తగాదల్లో వాళ్ళు చిక్కుకుపోవడం, ఇవన్నీ కాస్త రొటీన్గా అనిపించినా ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న కుల వివక్ష మరోసారి గుర్తు చేశాయి. హరి పాత్రలో సువిక్షిత్, వాణి పాత్రలో గీతికా రతన్ ఇద్దరు లవర్స్గా నటించారు. వీళ్ళిద్దరి మధ్య బాగా కెమిస్ట్రీ కుదిరింది. అచ్చం పల్లెటూరి యువతి యువకుల్లా కనిపించారు. వీళ్ళిద్దరిని విడగొట్టి వాణిని దక్కించుకోవాలనుకునే పేకబాబు పాత్రలో భాస్కర్ బాగా ఒదిగిపోయాడు. అలాగే పేకబాబు చెప్పుడు మాటలు వినే వాణి అన్నయ్య పాత్రని విజయ్ కృష్ణారెడ్డి అద్భుతంగా పోషించాడు. పల్లెటూరులో ఉండే హెచ్చుతగ్గులు, అక్కడ జరిగే కుల తగాదలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ బాగుంటుంది. పల్లెటూరులో ఉండే హెచ్చుతగ్గులు, అక్కడ జరిగే కుల తగాదాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ బాగుంటుంది. అలాగే హీరో ఫ్రెండ్స్ కామెడీ చేసి నవ్విస్తారు. సెకండ్ హాఫ్లో వాణి అన్నయ్యకి ప్రేమ విషయం తెలిసాక కథ హీట్ ఎక్కుతుంది. వాణి అన్నయ్య వాళ్ళని ఎలా విడగొట్టాలని చూశారు? వీళ్ళిద్దరూ కలిశారా లేక విడిపోయారా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కథ మధ్యలో వచ్చే బాలరాజు ముందు నవ్వించినా తర్వాత ఏడిపిస్తారు. ఈ సినిమాలో నటీనటులంతా కొత్త వాళ్లే అయినా బాగా నటించారు. దర్శకుడు కార్తికేయ కొమ్మి ఈ సినిమాని నిజాయితీగా తీశాడు. ప్రతి సీన్లోనూ ఎమోషనల్ని చాలా సహజంగా చూపించాడు. ప్రేక్షకుల్ని మెప్పించాడు. దూరదర్శన్కి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5/5.
ఈ మధ్య ఆటో డ్రైవర్ల లవ్ స్టోరీలు బాగా వచ్చేస్తున్నాయి. వీళ్ళేమో చదువు సంధ్య లేకుండా ఆటోలు తోలుతుంటారు. వీళ్ళకి ఇంజనీరింగ్ చదువుకునే అందమైన అమ్మాయిలు కావాల్సి వస్తుంది. లైఫ్ మీద ఏ మాత్రం అవగాహన లేని ఈ అమ్మాయిలు అతని అందం జోరు చూసి ఇష్టపడుతుంటారు. అలాగని చదువుకునే కూతుర్ని ఆటో డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఏ తండ్రైనా కోరుకుంటాడా? ఈ 50 ఏళ్లలో తను సంపాదించి కూడబెట్టింది ఏమీ లేకపోయినా తన కూతురికి మాత్రం బాగా సంపాదించి స్థిరపడ్డ 25 ఏళ్ల అబ్బాయి కావాలని కోరుకుంటారు. అబ్బాయికి అందమైన అమ్మాయి కావాలి, మామకి స్థిరమంతుడైన అబ్బాయి కావాలి. ఎవరిని ఏమంటే మాత్రం ఊరుకుంటారు? ఎవరి స్వార్థం వారిది. మధ్యలో నలిగిపోయేది అమ్మాయి. అటు ప్రేమించిన వారిని వదులుకోలేక, ఇక కన్నవారిని కాదనలేక తెగ బాధపడిపోతూ ఉంటారు. వీళ్ళ మధ్య జరిగే సంఘర్షణే గోదారి గట్టుపైన సినిమా అన్నమాట. దర్శకుడు సుభాష్ చంద్ర స్వచ్ఛమైన ఈ ప్రేమ కథని అచ్చమైన గోదావరి పరిసరాల్లో తీశాడు. పల్లెటూరి వాతావరణాన్ని అందంగా చూపించాడు. దీనిలో రాజాగా సుమంత్ ప్రభాస్, మాయాగా నిధి ప్రదీప్ నటించారు. వీళ్ళిద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో ప్రేమించుకొని సెకండ్ హాఫ్లో ఆ ప్రేమని నిలబెట్టుకోవడానికి తాపత్రయపడతారు. కొన్ని సెంటిమెంట్ సీన్లో ఇద్దరు ఎమోషనల్ని బాగా పండించారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ తల్లిదండ్రులుగా జగపతి బాబు, లయ కనిపించారు. వీళ్ళిద్దరి వల్ల ఈ చిన్న సినిమా కాస్త పెద్ద సినిమాగా అయిపోయింది. 90sలో మంచి ఫామ్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళ కాంబినేషన్లో ఏ సినిమా రాలేదు. బట్ ఇన్నాళ్ళకి వీళ్ళిద్దరూ కలిసి నటించడం కొత్తగా అనిపించింది. జగపతి బాబుని మొదటి నుంచి మిస్టీరియస్గా చూపించి క్లైమాక్స్లో రివీల్ చేసిన విధానం సూపర్. క్లైమాక్స్లో ఆయన ఇరగదీశారు. అక్కడక్కడ సుదర్శన్ చేసిన కామెడీ బాగా పేలింది. మహాలక్ష్మిగా చేసిన రీను కూడా అందంగా కనిపించింది. అన్నిటికీ మించి హీరో సుమంత్ ప్రభాస్ చాలా యాక్టివ్గా కనిపించాడు. తన కామెడీ టైమింగ్ బాగుంది. చివరిగా ఇలాంటి ఆటో డ్రైవర్ల లవ్ స్టోరీని బేబీ లాంటి సినిమాల్లో ఆల్రెడీ చూపించేశారు. బట్ ఆ కథనం వేరు, ఇది వేరు. ఈ సినిమా మొత్తానికి గోదావరి పరిసరాల్లో పచ్చని పల్లెటూరులో తీశారు. అందుకే సినిమా అంతా కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. గోదావరి గట్టుపైన సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.8/5. ఇవి ఈ వారం రియల్ రివ్యూలో మూవీ అప్డేట్స్. నెక్స్ట్ వీక్ మంచి మూవీ రివ్యూస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వనితా టీవీ.